ప్రస్తుతము ప్రభాసు మారుతి దర్శకత్వంలో రాజాసాబ్ సైన్మా మరోపక్క ఫౌజీ సైన్మా గదిగిట్లా హనూరావుపుడి దర్శకత్వంలో చేస్తున్నట్లుగా సమాచారాలు అయితే వినబడుతున్నాయి. గతి ఈ రెండు సైన్మాల అనంతరం అయిపోయిన తర్వాత ఇక వచ్చే ఏడాది ఆరంభంలోనే సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో స్పిరిట్ సైన్మా షూటింగ్ లా పాల్గొనబోతున్నాడంట. అయితే ప్రస్తుతం స్పిరిట్ కు సైన్మాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులన్నీ సందీప్ రెడ్డి వంగ ఆయన జట్టుతోని కలిసి ముంబైలో జరుపుతున్నాడంట. అయితే ఇప్పటికే గా సైన్మా కథ మొత్తం దాదాపుగా పూర్తయిందంట. ఇక అప్పట్లో చెప్పిన ప్రకారం సైన్మాకు సంబంధించిన డైలాగులు రాస్తున్నట్లుగా ఓ ఇంటర్వ్యూలు అయితే చెప్పుకొచ్చిండు. ఇక మరోపక్క ఇప్పుడేమో నటీనటుల ఎంపిక, ఇక హీరోయిన్లు ఎట్లా కనబడాలి అనే విషయం, దాని గురించి ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నట్లు వార్తలు అయితే వినబడుతున్నది. ఇక ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇక మొత్తంగా చూసుకుంటే ప్రభాస్ తోని చేయబోయే సైన్మా కోసం సందీప్ రెడ్డి వంగ ముందుగానే అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నట్లుగా ఇండస్ట్రీ వర్గాలల్లా ఈ టాకు ప్రకారం అయితే అర్థమైతేనే ఉన్నది. ఇక విశ్వసనీయ అందుతున్న తాజా సమాచారం ఏంది అని అంటే అసలు ప్రభాస్ని ఈ సైన్మాల ఎట్లా చూపియాలి అనే విషయం మీద సందీప్ రెడ్డి వంగ ఇప్పటికే ఒక స్పష్టతనైతే ఇచ్చిందంట. గదిగిట్లా ఇప్పటి టెక్నాలజీ ఉపయోగించి వారం రోజుల పాటుగా అన్ని రకాలుగా చూసుకొని ప్రభాస్ని ఒక విధంగా చూపిస్తే గిట్లా చూపిస్తే మంచిగుంటుంది అనేది నిర్ధారణకైతే వచ్చిందంట. ఇక దాన్ని బట్టి చూస్తుంటే ఇప్పుడు ప్రభాస్ ఎట్లా కనబడుతూపోతున్నాడు అనే విషయం మీద ఇక ప్రభాస్ అభిమానులు ప్రేక్షకుల సైతము ఇక అసలు పిచ్చెక్కించేలాగా ఫిదా అయ్యేటట్టుగా సందీప్ రెడ్డి వంగ డిజైన్ చేస్తున్నట్లు సమాచారం అయితే వినబడుతున్నది. ఇక చూసిరు కదా, ఇక ఇప్పటికే ఈ సైన్మాల ప్రభాసు పోలీస్ ఆఫీసర్ లెక్క కనబడుతున్నాడు అనే సమాచారం అయితే ఉన్నది. ఇక దానికి తోడు ఈ సైన్మాల ప్రభాసు రెండు పాత్రలల్లో కనిపించబోతున్నాడానికి ఇట్లా పుకార్ల సైతం షికారులు కొడుతున్నాయంట. మళ్ళీ ఇదంతా మంచిగానే ఉన్నది కానీ ఇక ఇప్పటి వరకు అందరి దృష్టిని ఆకర్షిస్తున్న సందీప్ రెడ్డి వంగ ఈసారి ప్రభాస్ సైన్మాతోని ఇట్లా ఆయన శ్రద్ధ అందరూ సొంతం చేసుకునేటట్టుగా చేసేటట్టే అయితే ఉన్నాడు. ఇక అయితే వచ్చే ఏడాదిలో ప్రారంభిస్తే సైన్మా విడుదలకు ఏడాదిన్నర సమయం అయితే పట్టే అవకాశాలు అయితే ఉన్నాయంట. ఇక అది ఇట్లా జరిగితే 2026లో సైన్మా విడుదల చేసే అవకాశాలు ఉన్నట్టుగా కనబడుతున్నాయి. ఇక వచ్చే ఏడాదిలా ఫౌజీ సైన్మా, రాజాసాబ్ సైన్మా గిట్లా విడుదల కాబోతున్నాయి. మళ్ళీ స్పిరిట్, సలార్ 2, కల్కి 2 ఇన్ని సైన్మాలు చేస్తూనే ఉన్నాడా. మళ్ళా ఇప్పుడు సందీప్ రెడ్డి వంగ అంటే ఆయన ముచ్చట్నే అలగ్ ఉంటది కనుక ప్రభాస్ని దీంట్లో ఎట్లా చూపించబోతున్నారని మీరు ఇట్లా అంచనాలు ఏదో రకంగా వేసే ఉంటారు. ఇక అంచనాలు ఏంది అనేది కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే ఆవిడ గంట ఉంటుంది, అది కూడా నొక్కరి మళ్ళొస్తా.